వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. రోజా గారు ఎక్కడ భయం అనిపించట్లేదా ఈ అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సో ప్రీవియస్ గా రకరకాలుగా గవర్నమెంట్స్ గానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గానీ దూషించిన వారి మీద కేసులు కూడా పెట్టడం స్టార్ట్ అయింది. దూషించడం కాదండి, అనిల్ని కూడా చూసాం మనం. దూషించడం అంటే ఏంటి? బూతులు మాట్లాడితే ఆ. తిట్టారో బూతులు మాట్లాడారో అనొచ్చు. ఇప్పుడు నువ్వు యాంకర్ గా ఉన్నావు, యాంకర్ గా ఉన్నప్పుడు నీ లిమిట్స్ ఒకటి ఉంటుంది. ఆ, రోషన్ ఈ లిమిట్ దాటి రావద్దు లేదా ఇలాంటి వద్దు అన్నప్పుడు నువ్వు వింటావు. okay. అట్లాగే ఒక అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు అతను ఏం చేయాలి? ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపాలి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం? విమెన్ మీద అట్రాసిటీ, విమెన్ మీద రేప్స్ జరిగేటప్పుడు మేము ఫైట్ చేస్తున్నాం. దాన్ని తిట్టడం ఎట్లా అంటారు? ఒక సీఎం ఫెయిల్యూర్ అయినప్పుడు, ఒక డిప్యూటీ సీఎం ఫెయిల్యూర్ అయినప్పుడు, ఒక హోంమంత్రి ఫెయిల్యూర్ అయినప్పుడు దాని మీద ప్రస్తావించడమే తిట్టడం అంటే ఎట్లా? దాన్ని తిట్టడం అనరు. ప్రతిపక్ష బాధ్యత. అధికార పక్షం తప్పు చేసినప్పుడు, అధికార పక్షం ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. దాన్ని చూపాల్సిన బాధ్యత మాకుంది యాజ్ ఏ అపోజిషన్ లీడర్స్ గా. అంటే అధికారంలోకి మీరు ఎవరు వస్తే- మాట్లాడకూడదంటే అధికారంలోకి మేము వస్తే అధికారంలో ఉన్నప్పుడు మీరు లెక్క- మాట్లాడారు కదా. లెక్క తేల్చుకుంటాం. అసలు ఎవరైతే రెబల్స్ అని చెప్పుకున్నారో ఎవరు కొడాల నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా గారు కావచ్చు, సో అనిల్ యాదవ్ కావచ్చు, లెక్క తేల్చుకుంటాం, మీ లెక్కలు తేలుస్తాం అని క్లియర్ గా చెప్పారు. వీడియో చూపించండి, నేను అనింది లెక్కలు తెలిసేది. అంటే వాళ్ళు చెప్పారు కదా, ఎవరు? లెక్కలు తెలుస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా నా ఇంటర్వ్యూలో చెప్పారు, ఏమని? మా ఫస్ట్ టార్గెటే కొడాల నాని అని కూడా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీరు చూడాల్సింది ఒక్కటే, హోమ్ మినిస్టర్ అనే ఆవిడ అలా నీ ఇంటర్వ్యూలో మాట్లాడింది అంటే ఎంత దిగజారిపోయినట్టు. ఒక హోంమంత్రి పదవి మనకి ఇచ్చేది ఎందుకు? ఒక విమెన్ గా అధికారంలో లేనప్పుడు నేను చెప్పాను. అదే అంటున్నాను, నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు నీ శాఖలో నువ్వు బెస్ట్ గా సర్వీస్ చేసి బెస్ట్ లీడర్ గా, బెస్ట్ మంత్రిగా నువ్వు పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని వాళ్ళని అరెస్ట్ చేస్తా, వీళ్ళని అరెస్ట్ చేస్తా, రేపొద్దున ఆమెను చేయరా, ఆమె ఓడిపోతే ఆమెను చేయరా, అలా చేసుకుంటూ పోతే అంటే ఎవరు మిగులుతారు? దానివల్ల వాళ్ళు జనాలలో చులకనవుతారు తప్ప మాకేమీ ఇది లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఎవరి మీద కేసు పెట్టామా, లేకపోతే వాళ్ళ జోలికి వెళ్ళామా? మా దీంట్లో మేము బెస్ట్ గా పరుగులు తీసాం. టూరిజం లో కానీ, స్పోర్ట్స్ లో కానీ, కల్చరల్ యాక్టివిటీస్ లో గతంలో ఉన్న మినిస్టర్లు ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు నేను వచ్చాక ఏం చేశాను నేను ప్రూవ్ చేస్తాను. నేను ఉన్న దాంట్లో ఎంత బెస్ట్ గా వర్క్ చేశానో నేను నిరూపించుకుంటాను. సో అలా ఉండాలి. ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మంత్రి అయినా కూడా బెస్ట్ లీడర్ గా పాలిటిక్స్ లో ఉంటేనే జనాలు గౌరవిస్తారు. అంతేగాని వాళ్ళని కేసు పెడతాను, వీళ్ళ మీద పోస్ట్ పెడతాను, వాళ్ళని అవమానిస్తానంటే అది పార్టీలకు అతీతంగా మేల్ డామినేటింగ్ సొసైటీ కాబట్టి ఎక్కడున్నా కానీ, సో హోంమంత్రి గారు అనిత గారు, సో మీ కొలీగ్ విష్ చేశారా? ఆ అదృష్టం ఆమెకు వచ్చిందంటే కూడా అది జగనన్న క్రెడిట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ జగన్ గారు ఎస్సీ మహిళని హోంమంత్రిని చేయాలి, వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో ఈక్వల్ ప్లేస్ ఇవ్వాలి అని చెప్పి సుచతే గారికి ఫస్ట్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 2.5 years తర్వాత మళ్ళీ వనిత గారికి ఇవ్వటం జరిగింది. సో ఆ కోవలో ఆమెకు అదృష్టం వచ్చింది. కానీ జగనన్న సీఎం గారు కనుక ఒక ఎస్సీ లేడీకి హోమ్ మినిస్టర్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు ఆయన జీవితంలో ఇచ్చిన దాఖలాలే లేదు. ఆయన 14 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఇప్పుడేం కొత్త కాదు. ఇది ఎన్నోసారి వచ్చాడు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు హోమ్ మినిస్టర్ అయితే, ఒకవేళ ఆమె ఇంటర్వ్యూ నేనే చేస్తే, నా వల్ల ఆమెకు వచ్చింది, నేను ఒక ఫైర్ బ్రాండ్ కాబట్టి అబ్బా ఇది ఉద్దేశించి జగన్ గారు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అయిన రోజా ఇవ్వాల్సి వచ్చింది అని ఆమె కూడా చెప్తే, ఆమె గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవాలి. రాష్ట్రంలోకి వెళ్ళి జనాల మధ్యలో మైక్ పెడితే తెలుస్తుంది నీకు ఎవరు ఫైర్ బ్రాండ్, ఎవరు రియల్ పొలిటికల్ వర్కర్, ఎవరు జనాల కోసం పనిచేస్తారు అనేది జనాలు అడిగితే చెప్తారు. ఎక్కడ తగ్గపోరు అసలు. తగ్గని కాదు, మీరు ఆమె ఎలా తీసుకొచ్చారంటే నేను చెప్పేది నువ్వు రోషన్, 15-20 ఏళ్ళు ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకొని ఆ క్రేజ్ తో పాలిటిక్స్ కి వచ్చి 2 సార్లు ఓడిపోయినా కూడా పార్టీ వల్ల ప్రజల్లో నాకంటూ ఒక బలమైన ఇది తెచ్చుకొని 2 సార్లు నేను గెలవడం జరిగింది. ఎవరినో నాకు ఈక్వల్ చేయాలని చెప్పేసి కొంతమంది పచ్చ ఛానళ్ళు, మీకు తెలుసు కదా హైదరాబాద్ లో నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఎలా 2 ఫోటోలు వేసి ఎలా చేశారు. నేనెవరో ఇక్కడ కాదు, ప్రపంచ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, తమిళ వాళ్ళందరికీ, కన్నడ వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు రోషన్ లేకపోతే ఇంకొకరు ఇచ్చే సర్టిఫికేట్ నాకు అవసరం లేదు, నా కష్టం మీద నేను వచ్చాను.
నా వల్ల వాళ్ళు అయ్యారే తప్ప క్రేజ్ వచ్చిందే తప్ప వాళ్ళ వల్ల నాకు అవసరమే లేదు. అది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడన్నా ఫోన్ లో మాట్లాడుకోవటం, అసెంబ్లీలో అసలు ఎదురు పట్టడం, హాయ్ నేను హాయ్ చెప్పుకోవటం ఏమైనా జరిగిందా? విలువలు ఉన్న వాళ్ళతో మాట్లాడతాం అంతే, ఒక్కసారి కూడా అవసరం లేదు. ఉమ్. ఇప్పుడు నాకు హరీష్ రావు గారు ఉన్నారు కదా తెలంగాణలో, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు హరీష్ గారికి నేను ఫ్యాన్ ఆయన స్పీచెస్కి. సో మేమందరం టీవీ ఛానల్స్లో డిబేట్స్కి వచ్చేవాళ్ళం. అంటే వచ్చినప్పుడు వాళ్ళ ప్రెజెంటేషన్ కానీ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కానీ ఆ ధైర్యం కానీ అవన్నీ చూసినప్పుడు అబ్బా మనం కూడా నెక్స్ట్ ఇలా అవ్వాలి ఎమ్మెల్యే అయితే అని. అంటే ఒకరిని చూసినప్పుడు మన పార్టీ కాదు, మనతో ఉన్న అంటే కలిసి పోటీ చేసే పార్టీ కూడా కాదు కదా, అవును. వేరే పార్టీ అయినా కూడా నిజంగా మంచి లీడర్ అయితే మనం అప్రిషియేట్ చేస్తాం. ఓకే. అట్లా చాలా మందిని అప్రిషియేట్ చేస్తాము, వాళ్ళని ఫాలో చేస్తాము, వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. ఉమ్. సో దాంట్లో మా పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా కూడా మంచితనం, క్వాలిటీ అండ్ టాలెంట్ ఉంటే మాత్రం నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను, దాన్ని ఫాలో అప్ ఆ చేస్తాను. మంచితనం మీదనా కేసీఆర్ గారు ఎవరింటికి రారు మీ ఇంటికి వచ్చారు? నాకే షాక్ వేసింది అసలు. నాకు ఫోన్ వచ్చింది, ఇలాగా కేసీఆర్ గారు మీ ఇంటికి వస్తున్నారు, ఆ, లంచ్ ప్రిపేర్ చేయండి అంటే నాకు గుండె జారిపోయింది. అమ్మో నేను ఇలా అన్నాను కదా ఆయన్ని, అది మనసులో పెట్టుకొని వస్తే మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా నాకు అసలు ఆయన ఎదురు పడేంత వరకు నాకు ఏం అర్థం కాలేదు కొంతసేపు. ఓకే. మా ఇంటికి ఎందుకన్నా ఏమో సార్ చెప్పారు, రోజమ్మ ఇంటికి వెళ్దాం అన్నారు. ఓకే. సరే ఇంకా అసలు పరుగులు అసలు నాకు కాళ్ళు చేతులు ఆడలే. ఉమ్. రాగానే అసలు ఏమి జరిగినట్టు అవన్నీ కూడా, అంటే ఇక్కడ నేను గొప్ప లీడర్ల గురించి చెప్తాను. ఉమ్. రాజశేఖర రెడ్డి గారు కానీ మన కేసీఆర్ గారు కానీ నన్ను ఒక పొలిటికల్ లీడర్గా చూశారు, ఒక పార్టీ కోసం పోరాట పటిమ ఉన్న యోధురాలుగా చూశారు తప్ప ఈమె నన్ను అనిందే అని ఎప్పుడు చూడలేదు. ఇద్దరిలో క్వాలిటీ నేను చెప్తాను. నేను రాజశేఖర రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఎంత హ్యాపీగా నన్ను రిసీవ్ చేసుకొని నీలాంటి పవర్ఫుల్ మాట్లాడే అమ్మాయి మాకు లేరే అన్నారు. ఆయన రెండోసారి సీఎం అయ్యాక. ఓకే. ఓకే. రెండోసారి సీఎం అయిన వాళ్ళకి మనతో ఏం పని, నన్ను పొగడాల్సిన పని ఏముంది, అంత పెద్ద స్థాయిలో ఉండి చెప్పారు అంటే మనకి ఎంత సంతోషం ఉంటుంది చెప్పు. అట్లాగే కేసీఆర్ గారు కూడా అప్పుడు అమ్మాయి ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నాయకత్వానికి ఆ పార్టీకి సపోర్ట్ చేసింది, నా మీద కోపం కాదు అన్న విధంగా ఆయన నవ్వుతూ మాట్లాడుతూ వైఫ్ వాళ్ళ డాటర్ అందరూ వచ్చారు ఇంటికి. ఓకే. నాకు ఒక 5 నిమిషాల్లోనే రిలీఫ్ వచ్చేసింది. అంతవరకు టెన్షన్ గా ఉంది, ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా మాట్లాడతారు, ఎట్లా మనం రిసీవ్ చేసుకోవాలనుకున్నా కానీ ఆయన ఆప్యాయత ప్రేమ ముందు నేను రిలాక్స్ అయిపోయి ఇంకా గబగబా భోజనాలు అరేంజ్ చేయటం. ఏ వంట చేసి పెట్టారు మీరు? అంటే ఆ రోజు నేను చేసే పరిస్థితి లేదు, నేనే టెన్షన్ లో ఉన్నాను. మంచిగా ఆయనకు నచ్చిన అన్ని చేసి పెట్టాం. చాలా ఓపిక్గా మెల్లిగా ఒక్కొక్కటి టేస్ట్ చేసి బోన్ చేసి మా లీడర్స్ అందరూ వచ్చారు, మా జిల్లా నాయకులు అందరూ కూడా, సీనియర్ మోస్ట్ లీడర్ల నుంచి అందరితో మాట్లాడి ఫొటోస్ తీసుకున్నారు. బయటకు వచ్చి నా బిడ్డ నా కూతురు ఇంటికి వచ్చాను, నాకు భోజనం పెట్టింది, బాగుండాలని చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు. సో నేను ఆయన దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన నా దగ్గర నేను ఇచ్చేంత స్థాయిలో లేను, ఆయనకి ఏమైనా ఇచ్చే స్థాయిలో. కానీ నన్ను గుర్తుపెట్టుకొని నా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ఎప్పుడు ఆయన మీద నాకు గౌరవం ఉంటుంది. ఈ ఇంటికి వచ్చి మీ చేపల పులుసు గురించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కుళ్ళు రేవంత్ పిలిచి భోజనం పెట్టలేదని కుళ్ళేమో, ఎందుకంటే రేవంత్ ఇప్పుడు సీఎం కాబట్టి రేవంత్ రెడ్డి గారు అని చెప్పాలి. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మేమంతా ఫ్రెండ్స్, నేను పయ్యావుల కేశవ్ గారు, రేవంత్, అచ్చెన్నాయుడు గారు, వేం నరేంద్ర గారు, మేమందరం ఒక టీం లాగా ఉండేవాళ్ళం. సో ప్రెస్ మీట్స్ అన్నా లేదంటే వేరే టీవీలకి డిబేట్స్కి వెళ్ళినా కూడా ఎక్కువ టైం లైబ్రరీలో కూర్చొని ముందువన్నీ చూస్తుంటాం, ఎవరు ఏంటి ఎలా ఏం మాట్లాడితే బాగుంటుందని. అందరం కూడా స్పోక్స్ పర్సన్సే కదా, నేను చెప్పిన పేర్లు అన్ని కూడా ఆల్మోస్ట్ అందరం కూడా పార్టీకి స్ట్రాంగ్ పిల్లర్స్ గా ఉన్నాం అప్పుడు, అంత యంగ్స్టర్స్ లాగా ఆ టైంలో మేము. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నాము, అందరం కూడా సక్సెస్ఫుల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయికి వెళ్ళాము. సో ఉంటారు ఎప్పుడన్నా మీరంతా అసలుకి ఎంత సీఎం అయ్యాక కలవలేదు, సీఎం ముందు వరకు కలిసారా, బర్త్డేకి వస్తారు లేదా ఇంటికి వస్తారు, కలవటం అట్లా ఉంటుంది. కానీ ఇంకా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో కలవలేదు. అనిపించింది ఎప్పుడైనా కానీ రేవంత్ గారు ఈ పొజిషన్ కి వస్తారు, ఆయన కష్టం ఆయన డెడికేషన్ అందరు చూసి అంటే అనర్గళంగా తెలంగాణలో
కాంగ్రెస్ పార్టీకి రేవంత్ వచ్చి సీఎం అవుతాడని ఎవరు కలగన్నారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండవది, కాంగ్రెస్ లో అంతా కూడా సీఎం క్యాండిడేట్ స్థాయి వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది సీనియర్ మోస్ట్ లీడర్స్, ఇండివిజువల్ కెపాసిటీ ఉన్న వాళ్ళు. వీళ్ళందరినీ కాదని రేవంత్ అవుతారు అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ అప్పుడే మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడే రేవంత్ అనేవాడు, ఒక్క రోజైనా సీఎం అవ్వాలి అంటే మేము నవ్వుకునే వాళ్ళం చూసి రేవంత్. ఇప్పుడు అనుకుంటా అప్పుడేమో నవ్వుకున్నప్పుడు నిజంగా అయిపోయాడు అనుకున్నాను నేనైతే. ఎందుకంటే తను జడ్పీటీసీగా కంటెస్ట్ చేశాడు, తర్వాత ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. సో అప్పటి నుంచి రెబల్ గానే ఉన్నారు. సో మీరు పోరాట యోధురాలు, ఆయన పోరాట యోధుడు అని చెప్పుకోవచ్చు, అంతే కదా? నిజమే కదా. మరి ఒక జడ్పీటీసీ నుంచి ఒక సీఎం స్థాయికి రావటం అంటే మామూలు మాటలు కాదు కదా. అవును. సో ఆయన డ్రీమ్ వన్ డే అవ్వాలనుకున్నాడు, వన్ డే ఏంటి అసలు ఫుల్ టైం అయిపోయాడు. ఫుల్ టైం చీఫ్ మినిస్టర్. అంతే కదా. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ట్రూప్ లో ఒకరు వచ్చి పయ్యావుల కేశవ్, ఇప్పుడు ఆయన లేట్ గా అయ్యాడు, అందరికన్నా లేట్ గా మినిస్టర్ అయింది ఆయన. మా అందరికన్నా సీనియర్ మోస్ట్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఉన్నారు. సో నేను మంత్రి అయ్యాను, రేవంత్ సీఎం అయ్యాడు, అచ్చెన్నాయుడు గారు మంత్రి అయ్యారు. సో ఇట్లా అందరూ ఆల్మోస్ట్ బాగానే సెటిల్ అయ్యాం కాబట్టి అదొక హ్యాపీనెస్. ఓకే. సో ఎప్పుడైనా వెళ్ళి విష్ చేసి కలవాలనిపించిందా రేవంత్ గారిని? ఇక్కడి నుంచే విష్ చేస్తాం. సో ఎందుకంటే ఆయన కూడా ఒక మాట చెప్పారు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయినప్పుడు ఇంకొక ముఖ్యమంత్రి విష్ చేయడం కాల్ చేసి ఒక మంచి పరిణామం, ఒకరికొకరు ఉంటామని చెప్పుకునే దాంట్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనేది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఫోన్ చేసి చీఫ్ మినిస్టర్ అయ్యారని విష్ కూడా చేయలేదు నాకు అని కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? మరి ఆయన చేశారా? జగన్ గారు సీఎం అయినప్పుడు నాకు తెలియదు కదా, ఆయన చేసి ఉంటే నేను ఆన్సర్ చెప్పగలను. ఓకే, సూపర్. సో ఇలా పాలిటిక్స్ మాట్లాడుకుంటూ పోతే 2 రోజులు అవుతుంది మీతో, ఎందుకంటే 2 రోజులు కాదు, నెలైనా పాలిటిక్స్ కి సినిమాకి ఎండింగ్ అనేది ఉండదు. ఎన్నో విషయాలు చెప్పాలంటే మంచి ఫైట్ చేశారు, అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చిరంజీవి గారిని చూశారు, జయలలిత గారిని చూశారు, ఎంత మందిని చూశారు. ఎందుకంటే పీక్ లో ఉన్నారు, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. ఉన్న టాప్ 5 హీరోయిన్స్ లో మీరు ఒకళ్ళు. బాగా మంచి రెమ్యునరేషన్, అవన్నీ వదిలిపెట్టుకొని అంటే మాకు తెలిసినంత వరకు చాలా అందంగా ఉన్నప్పుడు అండ్ యంగ్ లో ఉన్నప్పుడే మీరు పాలిటిక్స్ లోకి వచ్చేసారు. మ్యారేజ్ చేసుకుని అదే వచ్చేసారు ఇమిడియట్ గా. ఇంకా మీరు కంటిన్యూ. కానీ చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరికి షాకింగ్, నువ్వు ఇంత ధైర్యంగా ఇన్ని లక్షల మంది ముందు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతారు. ఏమో తెలీదు నాకు, వెళ్ళాను, మాట్లాడుతున్నాను, అలాగే కంటిన్యూ అయిపోయాను.